శ్రీవల్లి తల్లిదండ్రులెవరో నీకు తెలుసు కదా? వదిన, డాక్టర్ వచ్చారు. డాక్టర్ గారు, మా అత్తయ్య గారికి ఎలా ఉంది? ప్రాణాలకి ఏ ప్రమాదం లేదు కదా డాక్టర్? ప్రస్తుతానికి ఏ ప్రమాదం లేదండి. సమయానికి తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది. లేదంటే విషయం హార్ట్ వరకు వెళ్లి కార్డియాక్ అరెస్ట్ జరిగేది. పిన్నిని మేము చూడొచ్చా డాక్టర్? ఆవిడని ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేస్తాం. మీరు అక్కడికి వెళ్లి వెయిట్ చేయండి. మా వాళ్ళు ఆవిడని తీసుకొస్తారు. సరే డాక్టర్ గారు. మీరు చంపాలనుకున్నా ఆ దేవుడు మా అత్తయ్య గారిని బతికించాడు. రేయ్, నీ చెల్లెలు ఎప్పుడో చనిపోయిందన్నావు కదరా. ఇక మీదట లేని చెల్లెలి కోసం మా ఇంటి గడప తొక్కకు. వెళ్ళికనిచ్చే 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 వెళ్ళరా 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 వెళ్ళరా. అమ్మయ్యా, బతికే ఉండదే. నా పని పూర్తయ్యేదాకా ఈ అమ్మి స్పృహలో లేపడమే మంచిదే. ఎక్స్క్యూజ్ మీ, వైజయంతి అనే పేషెంట్ ని స్కానింగ్ కి తీసుకొచ్చారు. ఎక్కడున్నారు? 1 minute సార్. స్కానింగ్ పెండింగ్ ఉంది సార్, ఇంకా తీసుకొని రాలేదు. అంటే మామయ్య పిన్నిని తీసుకుని ఎక్కడికో వెళ్ళాడు దాత్రి. నేను వెళ్ళి బయట చూసొస్తాను. హాస్పిటల్ నిండా జనాలున్నారు. ఇంతమందిని దాటుకుని బాబాయ్ గారు ఖచ్చితంగా అత్తయ్య గారిని అయితే బయటకు తీసుకుని వెళ్ళి ఉండరు. ఇక్కడే ఎక్కడో ఉన్నారు. ఆపరేషన్ రూమ్ నుంచి స్కానింగ్ వచ్చే మధ్యలోనే ఎక్కడో నర్స్ నాపి వైజయంతి అత్తయ్య గారిని తీసుకుని వెళ్లారు. అంటే ఆ మధ్యలో రూమ్స్ లోనే ఎక్కడో ఉన్నారు. పిన్నిని తీసుకెళ్లి ఎంతసేపు అయిందో తెలీదు, ఏం చేయబోతున్నారో తెలీదు. మనకి ఎక్కువ టైం లేదు దాత్రి, పద వెళ్ళి వెతుకుతాం. పద. నా ప్రేమ పంతం పరువుకిచ్చే మర్యాద గురించి తెలిసి కూడా నువ్వు తప్పు చేసినవంటే అమ్మే, నా మీద నీకు ఏమాత్రం మర్యాద లేదనే నాకు తెలిసిపోయినదే. మన ముత్తాతల నుండి కాపాడుకుంటూ పెంచుకుంటూ వస్తున్న పరువుని నువ్వు అక్రమంగా ఒక ఆడపిల్లని కని తీస్తాను అంటే సోస్తా ఊరుకుంటా అని ఎట్టనుకున్నావమే? కేదా, ముందు చూద్దాం పద. నిన్ను సంపితే కానే నేను తలెత్తుకు బతకలేనమ్మే. ఈ అన్నంటే పానం అంటావు కదా, ఈ అన్న కోసమే పానాలిచ్చి అమ్మే, నన్ను క్షమించమ్మే. చాలా పెద్ద తప్పు జరిగిపోయినదే. ఏందన్నట మాటలు? నేను నిన్ను క్షమించడం ఏంది? నువ్వు నన్ను అర్థం చేసుకొని ఉండవు. నాకదే చాలు. ఇక్కడ ఏం జరుగుతుంది పిన్ని? గంట ముందు వరకు మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించిన బాబాయ్ ఇప్పుడు కూడా మీ ప్రాణాలు తీయడానికి ఇక్కడి వరకు వచ్చి ఇప్పుడు తప్పైపోయింది క్షమించమంటున్నారు. మాకు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇందాక ఇంటి దగ్గర కూడా ఇలాగే క్షమాపణలు చెప్పి కన్నీళ్లు పెట్టుకుని పిన్నిని చంపాలని చూశారు కదా దాత్రి. ఇప్పుడు కూడా అలాగే చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు నిజంగానే దురుద్దేశంతో ఇంటికి వచ్చినా, కానీ ఇప్పుడు నాకు నా తప్పు తెలిసి వచ్చినదే. నేను మారిపోయినా. నా సెల్లుల మీద కోపడాల్సిన అవసరం లేదనే అర్థమైపోయినదే.
అందుకే అందరికీ క్షమాపణలు చెప్తాండా. నో, ఎవరు నిన్ను నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను నమ్ముతాండా. నన్ను అర్థం చేసుకొని ఉండవు, నాకది చాలన్నా. మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? మా నర్సుకి ఏమైంది? అడుగుతున్నారు కదా, చెప్పండి మీరేం చేశారు. ఇగో డాక్టరు, క్షమించో, నేనే అమ్మని వెనక్లాగే ఒక్కడి కొట్టినా. ఆమె పోయి గోడ గుద్దుకునే స్పృహ తప్పి పడిపోయింది. వాట్? మా నర్సు మీదే చేయి చేసుకున్నారా? మీరందరూ ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఒక్క నిమిషం డాక్టర్, ప్లీజ్. ఆయన మెంటల్ స్టేటస్ సరిగ్గా లేదు, అందుకే ఇలా చేశారు. ఆవిడ ట్రీట్మెంట్కి ఎంత ఖర్చైనా నేను పే చేస్తాను. సారీ డాక్టర్ గారు. కౌశికి గారు, మీ మొహం చూసి వదిలేస్తున్నా. ఈవెన్ని ఇంటికి తీసుకెళ్ళండి ప్లీజ్. ఇంకొకసారి ఇలాంటి క్రిమినల్స్ ని హాస్పిటల్కి తీసుకురాకండి. రమా, 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 ఇప్పుడు ఎలా ఉంది? ఓకే మేడం. రా. మా అన్న నిజంగానే మారిపోయి ఉండాడు. ఏమున్నా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం.